ఇది కూడా ఒక రకమైన చేతగానితనమే. ఇలా నేను చూసిన మొన్న మహా న్యూస్ మీద దానికి సంబంధించి కానీ నిన్న ఏబిఎన్ మీద ఇచ్చిన వాటి కూడా ఏబిఎన్ కానీ లేదంటే ఆంధ్రజ్యోతి కానీ ఉద్యమ కాలంలో ఏం చేసింది ఎట్లా చేసింది అనేది నీకు తెలియకపోవచ్చు, మీ అయ్యనాడు. ఎందుకంటే నీకు కొన్ని తెలుసు, నువ్వు 2006 నుంచో ఎప్పటి నుంచో వచ్చున్నావు. కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏం చేసింది, రాధాకృష్ణ గారు ఏం చేసింది అనేది నీకంటే నువ్వు అప్పుడు ఇంకా చిన్నోనివే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు. కానీ వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఉద్యమానికి చేసిన దన్ను ఎట్లా ఉన్నది. ఇలా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేది తెలుసుకుంటే మంచిది. ఏంటంటే ఇప్పుడు చేసేవన్నీ కూడా లంగ పనులు దొంగ పనులు చేస్తారు. చేసిన తర్వాత అంటే మాత్రం వాళ్ళకు నొచ్చుకుంటారు, తప్పులు చేస్తారు, దబాయిస్తారు. మళ్ళీ ఎవరు అనొద్దు, ప్రశ్నించొద్దు. మరి ఇన్ని సంవత్సరాల పాటు నీకు అనుకూలంగా ఉండే మీడియా అంతా రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద దుమ్మెత్తి పోసిండ్రు. ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్స్ పెట్టిండ్రు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండ్రు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇట్లనే ఉందా? ప్రజాస్వామ్యయుతంగా తెలుసుకోవాలి. దాడులు చేస్తారంటే తప్పకుండా ప్రతి దాడులు వాళ్ళు మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇది మాట్లాడితే ఏమంటున్నారు, మీకు ఆంధ్ర మీడియాకు కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ అంటున్నారు. మరి ఆ రోజు తెలియలేదా? మీరు ఏ ఆంధ్ర మీడియానైనా మీకు వ్యతిరేకం చేసిందా మీకు తెలంగాణ ఉద్యమ కాలంలో? మీకంటే బీఆర్ఎస్ వాళ్ళకు ఉద్యమానికి కాదు, తెలంగాణ చేసిన నాయకునిగా నేను కూడా ఉన్నా కదా. మరి ఆ రోజు అంత ప్రచారం చేయకుండానే, అంత మద్దతు ఇవ్వకుండానే సమాచారం అంతా తెలంగాణ ప్రజలకు చేరేసిందా? మీకు అనుకూలంగా ఉంటేనేమో అందరి మీడియా, మీకు అనుకూలంగా లేకపోతేనేమో ఆంధ్ర మీడియా. ఇలాంటి పనికిరాని చెత్త ఎందుకురా బాబు, ఎవరు పట్టించుకోరు. ఇంకా నేనేమంటున్నానంటే మనోని యొక్క డిగ్రేడ్ చూస్తుంటే పిటి అనిపిస్తుంది తప్పితే ఆవేశం రావట్లే. ఇంత దిగజారుడికి ఎందుకు పోతున్నాడు? మరి నేను గతంలో కూడా చెప్పిన కదా, ఈయనని ఎవరు ఈ స్థాయికి దిగజార్చే ఆలోచనలు ఇస్తున్నారో. కానీ అది మంచి పద్ధతి కాదు. మీడియా అంటే అందరి మీడియా, అన్ని ప్రాంతాలకు సమమైన ఇచ్చిన మీడియానే. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే గుడ్డిగా వీళ్ళని నమ్మి గతంలో పూర్తి సపోర్ట్ చేసిన మీడియా ఎవరన్నా ఉంటే ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రజాస్వామ్యయుతంగా ఉండడం అనేది మీడియా లక్షణం. ఇప్పుడు అట్లా అనుకుంటే మరి ఇండియా మీడియా ఉన్నది, వాళ్ళనేమంటాడు? ఇంగ్లీష్ మీడియా, హిందీ మీడియా ఉన్నది, వాళ్ళనేమంటాడు? వాళ్ళు కూడా వేస్తారు కదా, మరి వాళ్ళని అంటాడు అట్లా. కాబట్టి ఇదంతా కూడా చేతగానితనంతో వస్తున్న అసహనం. దీన్ని సరిదిద్దుకోకపోతే వ్యక్తిగతంగా కూడా తనకే నష్టమని తెలియదు. మొత్తానికైతే అసెంబ్లీ వేదికగా చర్చించుకోవాలి తప్ప ఏదో తాను ఒక వేదిక పెట్టి అక్కడికి ముఖ్యమంత్రిని పిలవడం ఇది పూర్తిగా తప్పని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఇక కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఏమైనా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విషయాలపైన అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. అసెంబ్లీ సమావేశాలకు వచ్చి వాటిపైన చర్చించవచ్చు. వాటిపై తమ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఏదైనా ఉంటే తెలియజేయవచ్చు అని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజీవ్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.